హాయ్ హలో. నేను నిన్న ఒక వీడియో మాట్లాడటం జరిగింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని సందర్భంగా చాలామంది ఉత్సాహవంతులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అనేక మంది ఆయన పుట్టినరోజుని చాలా రంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్తో పాటు విదేశాల్లో కూడా చేయడం జరిగింది. చాలా మంచిది. ఎందుకంటే ఒక నాయకుడిని మనం అభిమానించటం, అతని పుట్టినరోజులు కానీ శుభకార్యాల్లో కానీ అతన్ని మనం గుర్తు చేసుకోవడం చాలా మంచిది. అయితే ఈ కార్యక్రమాలు శృతి మించి ఒక పుట్టినరోజుకి మనందరం కూడా అతను ఆయురారోగ్యాలు బాగోవాలని, అతను క్షేమంగా ఉండాలని, మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ నాయకుడి వల్ల మన రాష్ట్రానికి కానీ మన తెలుగు ప్రజలకు కానీ మంచి జరుగుతుందని ఏదైతే నమ్ముతున్నామో అది ఇంకా ఎక్కువగా జరగాలని మనందరం కోరుకుంటాం, అతను అభిమానించటం, అతను గొప్పవాడిగా మనం చెప్పుకోవడం ఏమాత్రం సందేహం లేదు, మంచి పరిమాణం. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని మనం హింసను ప్రేరేపించటం, మూగజీవుల్ని ఆ కారణం చేత పబ్లిక్లో మరి ఆ రకంగా నరకటం, పీకులు నరకటం అన్నది మంచి పద్ధతి కాదు. ఇది ఆయన పుట్టినరోజుకి ఆయనకి శుభం కాదు అన్న రీతిలో నేను ఒక వీడియో మాట్లాడటం జరిగింది. అదే దాన్ని కొంతమంది శ్రేయోభిలాషులు ఏమనండి ఎవరైనా కూడా అభ్యంతరం తెలిపారు, అనేక కామెంట్లు పెట్టారు. మాకు ఇష్టమయ్యి మేము అలా చేసుకుని మేము భోజనాలు పెట్టుకుంటే తప్పేంటి అది అన్నారు. తప్పేం లేదు. మీకు మీరే భోజనాలు పెట్టుకుంటాం కంటే ఎంతోమంది అనాథులు, ఎంతోమంది నిర్భాగ్యులైనటువంటి వాళ్ళు రాష్ట్రం మొత్తానికి ఉన్నారు, విదేశాల్లో ఉన్న చాలామంది ఉన్నారు. సహాయం కోరుకుని సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పురస్కరించుకుని అటువంటి కార్యక్రమాలు చేస్తే మరి ఏదైతే మనం మంచి జరుగుతుంది, లేకపోతే మన నాయకుడికి మేలు జరుగుతుంది అని అంటాం, అది కూడా ఇంకా బాగుంటుంది కదా అన్న రీతిలో కూడా నేను మాట్లాడాను. అయితే మన వాళ్ళు చెప్పింది మాకు ఇష్టమైన నేను చేస్తున్నాను, ఓకే నో ప్రాబ్లం, ఎవరు ఇష్టమో వాళ్ళే. అయితే ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని హింసను ప్రేరేపించే విధంగా చేయటం మాత్రం అది ముమ్మాటికి తప్పు. అది మనతో పాటు మనం ఏదైతే నాయకుడిని ప్రేమించి చేసామో ఆయన కూడా మంచిది కాదన్నది నా ఉద్దేశం. దీంతోపాటు కొంతమంది ఉత్సాహవంతులు మరీ ఒక అడుగు ముందుకెళ్ళి కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం. ఆ ఫ్లెక్సీల యొక్క సారాంశం ఏంటంటే 2029లో 88 మ్యాజిక్ ఫిగర్, అంటే మనకున్న 175 నియోజకవర్గాల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలో నరికినట్లు ఒక్కొక్కడ తలలో రప్ప నరుకుతాం అంటూ ఇలాంటి ఫ్లెక్సీలు కూడా ఎన్నో ఏర్పాటు చేయడం. ఇదే సందర్భంలో అలాంటి మేకలను తీసుకొచ్చి పబ్లిక్లో వేట కొడవలతో నరకటం ఇవన్నీ కూడా చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కొంతమంది చేసే ప్రవర్తన ఉంది. దీనివల్ల నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, లేదంటే ఎవరన్నా వెనకాలండి నడిపిస్తున్నారన్నది ఇక్కడ విషయం కాదు. కానీ మన అత్యుత్సాహం వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల రేపన్న రోజు ఏదైనా జరగరాని కేసుల్లో మనం ఇరుక్కుంటే అటు నుంచి ఏ పెద్ద మనం ఏ నాయకులు అనుకుంటున్నాం ఆ నాయకులు రారో, లోకల్ ఉన్న నాయకులు కూడా ప్రోత్సహించారు. ఉదాహరణగా మనం ఎన్నో చూసాం. మన ఎంపీ మన నందిగామ సురేష్ గారి విషయంలో మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు లబోదీపమని ఎడుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు బుక్ అయినాయి. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏదైందో అది కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన యువకుల కుర్రోళ్ళ మీద కూడా ఈ రోజున కేసులు జరగడం జరిగింది. దీనివల్ల ఆ యువకుల యొక్క తల్లిదండ్రులు కానీ కుటుంబస్తులు కానీ వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుంది. ఈ కేసులు ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత దీని ప్రభావం వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో ఎంతవరకు ఉంటుంది అన్నది ఒకసారి మనందరం కూడా గ్రహించుకోవాలి. దీంతో పాటుగా ఎవరైతే పబ్లిక్లో ఇలాగ మేకలను తీసుకొచ్చి ఇంకా మరి ఏట కొడవలతో నరికి రక్తాభిషేకం చేసి అవి చేసాం ఏదో చెప్పుకుంటున్నారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అయినాయి అని వాళ్ళు కూడా అరెస్ట్ చేశారని కూడా చూస్తుంది. మీరు ఒకవేళ నిజంగానే ఆయన పుట్టినరోజుకి ఏదన్నా మంచి విందు కార్యక్రమాలు లేక ఏం చేసుకోవాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి. మేకలనే చేసుకోండి, ఎలాగన్నా చేసుకోండి. దాన్ని వాటిని వదించే విధానం కూడా ఒకటి ఉన్నది. ఇలా పబ్లిక్లోకి చాలా నరకటం అన్నది అది చాలా భయంకరమైన పరిస్థితి. దాంతోపాటు నెక్స్ట్ ఎలక్షన్లో మేము అధికారంలోకి వస్తే కనుక మేము కూడా ఇలాగే నరిగితేమని పోస్టర్లతో పాటు ఇవన్నీ మీరు ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల
చాలా ప్రమాదమైన స్థితిలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయిందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది గతంలో మరి మనం నమ్మిన నాయకులు ఎంతోమంది పుట్టినరోజులు అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడూ లేనటువంటి పోకడలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇలాగా ఉండటం అన్నది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ముఖ్యంగా యువకులు మీరు గ్రహించాలి. నేను ఇలాంటి విషయాల్లో ఈ పరంగా చూస్తే మాత్రం ఎక్కువగా ఈ దళిత వర్గానికి సంబంధించిన యువకులే ఇలాంటి విషయాల్లో పాల్గొంటున్నారు. దయచేసి గమనించండి. దళితుల యొక్క జీవన విధానం మనకు తెలుసు. మన పరిస్థితులు ఏంటన్నాయి, దళితుల యొక్క పరిస్థితులు ఏంటి. చిన్న సమస్య వచ్చినా మనకు రాను ప్రమాదం ఏదైనా వచ్చి పడినా మనం పట్టించుకునే వాళ్ళు ఉండరు. అదేవిధంగా ఇలాంటి విషయాల్లో మన ముందుకు గంటే వెనకాల నుంచి తప్పించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు బోరుగడ్డ అనిల్ విషయంలో అలాగే జరిగింది. అతను కనీసం పిల్లలను కూడా చదివించుకోవాలండి దుస్థితిలోకి వెళ్ళి. అదేవిధంగా అతను శారీరకంగా మొత్తం ఎముకలు కూడా ఇరిగిపోయి చివరికైనా సిగ్గు కూడా ఇడిచి చెప్పుకుంటున్నాడు. ఏంటి మా పైన ఉచ్చపోసారు, అదేవిధంగా మా మర్మాంగాలమైన మహిళా కానిస్టేబుల్కి ఖండించారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకుంటున్నాడు. ఏంటి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం జైలు నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం గంభీరంగా మాట్లాడినా రాబోయే రోజుల్లో ఆయన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలుసు. ఆరోగ్యపరంగా నుండి కేసులు రీచ్ అని అంచేత ఇప్పుడు అన్ని మాకు పార్టీకి సంబంధం లేదు, అతను ఎవరో మాకు తెలియదని అన్న రీతిలో ఆల్రెడీ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ పార్టీ తెలిసిందన్నా ఈ జరిగిన నష్టం ఎలా, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనకి రాజకీయాలు ఎప్పుడైనా కూడా మంచి చేసినప్పుడు ఇది మంచి చెడు చేస్తే కనుక మేము మరొక్కసారి మీకు అధికారాన్ని ఇవ్వం అన్న రీతిలో కనుక ఓటర్స్ కానీ ప్రజానికం కానీ ఉన్న రోజునే పాలన బాగా జరుగుతుంది, రాష్ట్రాల అభివృద్ధి జరుగుతాయి, యువకులకు ఉద్యోగాలు జరుగుతాయి, ఉపాధి దొరుకుతుంది. అంతేగాని నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీకోసం మా ప్రాణాలనైనా తీసుకుంటాం, మేము అవసరమైతే జైలు పాలైపోయినా కానీ అదర్ పార్టీ వాళ్ళు మేము ఏదైనా చేస్తామన్న రీతిలో ఎప్పుడైతే యువకులు దిగుతారో ఇదే వాళ్ళకి పెట్టుబడి. ఈ పెట్టుబడి దీన్నే వాళ్ళ పెట్టుబడిగా చేసుకుని వాళ్ళ రాజ్యాధికారంలోకి వచ్చి ఈ పాలన అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి కక్షలు తీర్చుకునే విధంగా వెళ్తారు. ఈ కక్షపూరిత రాజకీయాలతో చివరికి మధ్యలో ఉన్న మనలాంటి సామాన్యుల్ని బలి చేసేస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన పుట్టినరోజుని జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి మా వంతు కృషి మేము చేసాం, మా సహకారం అందించాం. ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి మా పాత్ర కూడా ఉంది. అలాగని చెప్పేసి ప్రతి విషయంలోనూ తప్పు చేసినా మంచి చేసినా నువ్వే కరెక్ట్ అంటే కనుక వాళ్ళు ఇంకొక రోజు ప్రజలకి న్యాయం ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని యువకులు ముఖ్యంగా ఇలాంటి కేసులు ఇరుక్కుని చాలా ప్రమాదంలో కుటుంబాలను పెట్టుకుంటున్నారు. దయచేసి ఇలాంటి ఏదైతే హింస జోలికి పోకుండా మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, దీన్ని ఎప్పుడైతే మనం మంచిని ప్రోత్సహించి చెడుని ప్రశ్నిస్తామో మనము బాగుంటాము, మన జాతి బాగుంటుంది, మన రాష్ట్రము బాగుంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి వైపు టెక్నాలజీ వైపు దూసిపోతుంటే ఇంకా మనం ఏదో రాజకీయ పార్టీలు నాయకుల్ని కోసమే బ్రతుకుతున్నట్టుగా మన బతుకులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకొని కొంతమంది అత్యుత్సాహంతో చేసినటువంటి కొన్ని ఇటువంటి హింసను ప్రేరేపించే విధంగా చేసిన కార్యక్రమాలు కానివ్వండి, మీరు ఏర్పాటు చేసినటువంటి పోస్టర్ల వల్ల కానీ ఈరోజు మీ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంది. దీన్నే కనుక కొనసాగించి ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో ఈ మనుషులు నరుకునే పరిస్థితి కూడా తీసుకువస్తారు. దీన్ని బట్టి కేసులంట లేదంటే ఇటువంటి థర్డ్ డిగ్రీలని ఇలాంటివని ఎవరి కుటుంబాలు నాశనం అయిపోతే గుర్తుపెట్టుకోండి. అందుచేత ఏ నాయకుడైనా మంచి అన్నప్పుడు మంచి, చెడు అన్నప్పుడు చెడు, దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనా ఈ వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఈ హింస రాజకీయాలకి స్వస్తి పలకాలి. అభివృద్ధి వైపు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి.